కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ధర్యాల తిప్ప సమీపంలో సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ అయింది. రాత్రి 1:30 గ్యాస్ లీక్ అవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గంటన్నర సమయంలో గ్యాస్ లీక్ ను అరికట్టారని, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పైప్ లైన్ మొత్తం చెక్ చేయాలని, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు ముఖ్యమంత్రి. మనం ఉదయం కూడా చూసాము, ఏదైతే గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం, అది కూడా సముద్రంలో లీక్ కావడంతో మంటలు ఒకసారిగా ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే అధికారులు తక్షణమే స్పందించి ఆ మంటలను అయితే అదుపు చేశారు. దీనిపై సీఎం కూడా స్పందించడం తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్. థ్యాంక్ యూ ఆశ. కాకినాడ జిల్లా యానం నియోజకవర్గ పరిధిలో ఉన్న సముద్రం నుండి 3వ నంబర్ ఐలాండ్ సంబంధించి దాని మీదుగా చమురు సంస్థ గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు అయితే భయంలో గురయ్యారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే తెల్లవారుజాన 1:30 సమయానికి ఒక్కసారిగా గాలిలోకి అయితే ఎరుపంటి మంటలు రావడంతో ఎగిసిపడడంతో అయితే అక్కడున్న సమీపంలో ఉన్న ఒక సావిత్రిపురం, ఇలాగే గిరియాల తెప్ప ఇదంతా కూడా ఒక్కసారిగా భయంలో గురయ్యారు. అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే మాజీ ఎమ్మెల్యే, అలాగే ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి వారి సమాచారం, అలాగే హుటాహుటిన వారు ఓఎన్జీసీ అధికారుల సమాచారంతో అక్కడున్న ఇంటర్నల్ గా ఉన్న గ్యాస్ పైప్ లైన్ ఒకసారి ఆపడంతో ఒక ప్రాణాపాయం తప్పని చెప్పుకోవచ్చు. అక్కడైతే ఎటువంటి ప్రాణ నష్టాలు జరగాలని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ధర్యాల సమీపంలో ఒకసారిగా ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడంతో అక్కడ ఒకసారి ఎగిసిపడడంతో మంటలైతే స్థానికులైతే భయంలో గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న స్థానిక జిల్లా కలెక్టర్ అలాగే అధికారులతో కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి అయితే గంటన్నర సమయంలో గ్యాస్ లీక్ ని అరికట్టాలని చెప్పి, అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగాలని చెప్పి అధికారులు అయితే తెలిసిన పరిస్థితి కనబడింది. అయితే పైప్ లైన్ మొత్తం చెక్ చేయించాలని, అలాగే సమీప గ్రామ ప్రజలు అయితే కూడా ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్కి అలాగే జిల్లాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే తెలిపే పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా ఆ ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడం, అలాగే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అయితే స్థానికులు అయితే ఒక భయాందోళన గురని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎరుపంటి మంటలు ఒకసారి పైకి లేపడంతో అయితే ఒక భయాందోళన గురవడంతో అయితే సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థానం చేరుకుని సేఫ్టీ ప్రికాషన్స్ ద్వారా, అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఒక ప్రాణ నష్టం జరగాలని చెప్పి ఒక అధికారులు అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులు అయితే చెప్పే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ప్రమాదకరమైన మాత్రలు అంగట్లో సరుకులా మారాయి.